పట్ల అమెరికా ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోంది. భారత దిగుమతులపై అధిక సుంకాలు విధించడం మాత్రమే కాదు, మన దేశానికి శత్రు దేశమైన పాక్తో స్నేహ సంబంధాలను పెంచుకుంటోంది అగ్రరాజ్యం. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడమే భారత్పై అధిక సుంకాలు విధించడానికి కారణమని చెబుతున్న ట్రంప్ అసలైన శత్రువును వదిలేసి మన దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. భారత్ పట్ల అమెరికా ద్వంద్వ వైఖరిని ప్రదర్శించడం ఇప్పుడు మొదలైంది కాదు. దాదాపు 3.5 దశాబ్దాల క్రితం నుంచే అమెరికా భారత్ పట్ల ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని గత చరిత్రను పరిశీలించడం ద్వారా స్పష్టమవుతోంది. భారత్ పట్ల అమెరికా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఓవైపు భారత్ మిత్రదేశం అంటూనే మరోవైపు భారత దిగుమతులపై 50% సుంకాలను విధించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వాస్తవానికి అమెరికా అగ్రరాజ్యంగా కొనసాగుతున్నప్పటికీ వేరే ఏ ఇతర దేశాన్ని తమకు పోటీగా ఎదగనివ్వకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తుంది. భారత్పై అమెరికా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని, మనం పోటీ పడుతున్న ప్రతి రంగంలోనూ అమెరికా అడ్డంకులు సృష్టిస్తోంది అని భారత వాణిజ్య శాఖ మంత్రి పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఆరోపణ ఇప్పటిది కాదు, దాదాపు 35 ఏళ్ల క్రితం నాటిదే. 1989లో భారత్పై అమెరికా సూపర్ 301 చర్యలు చేపట్టింది. దీనిని విమర్శిస్తూ రాజీవ్ గాంధీ ప్రభుత్వంలోని వాణిజ్య మంత్రి దినేష్ సింగ్ అమెరికా మన దేశం పట్ల ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపణలు చేశారు. సహజంగానే పెట్టుబడిదారీ దేశమైన అమెరికా ఎప్పుడూ తన స్వలాభం తప్ప ఇతర దేశాల గురించి ఏమాత్రం పట్టించుకోదు. అందుకే అమెరికా తనకు పోటీగా వచ్చే దేశాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఒకవేళ వాటిని ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడితే మన దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇదే వాస్తవమని గత చరిత్రను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. 1980లో అమెరికా ఆర్థిక వ్యవస్థకు జపాన్ గట్టి పోటీనిచ్చింది. దీనితో జపాన్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా చేపట్టిన చర్యలు భారత్ను ఇబ్బంది పెట్టాయి. అంటే భారత్ అప్పుడు బాధిత దేశమైంది. ఇది చరిత్ర. కానీ దాదాపు 35 ఏళ్ల తర్వాత ఇదే పరిస్థితి మరోసారి రిపీట్ అయింది. ఈ ఏడాదిలో చైనాను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం మొదలుపెట్టారు. అమెరికా నుంచి తయారీ రంగాన్ని చైనా లాగేసుకుంటోందని, అలాగే ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనాయే లాభపడుతోందని ట్రంప్ ఆరోపించారు. అందుకే ఈ టారిఫ్ వారిని ట్రంప్ బహిరంగంగా ప్రకటించారు. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరిగితే ఆ రెండు దేశాలపై మాత్రమే ప్రభావం పడాలి, కానీ కాలక్రమేణా పరిస్థితులు తారుమారయ్యాయి. భారీగా వాణిజ్య మిగులు ఉన్న చైనాకు మినహాయింపులు ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు భారత్ను లక్ష్యంగా చేసుకున్నారు. చైనాపై విధించిన ప్రతీకార సుంకాల అమలుకు నవంబర్ 10 వరకు గడువు పొడిగించిన అమెరికా భారత్కు మాత్రం ఏమాత్రం మినహాయింపులు ఇవ్వలేదు. దీనికి తోడు భారత్తో వాణిజ్య చర్చలను సైతం అమెరికా నిలిపివేసింది. వాస్తవానికి అమెరికా చైనాను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ చివరకు ఆ ప్రభావం భారత్పై పడింది. భారత్పై సుంకాలను భారీగా పెంచడానికి కారణం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడమే అని అమెరికా చెబుతోంది. వాస్తవానికి రష్యా నుంచి భారత్, చైనా రెండూ చమురు కొనుగోలు చేస్తున్నాయి. కానీ అమెరికా కేవలం భారత్నే లక్ష్యంగా చేసుకుంది. చైనాకు 90 రోజుల పాటు అదనపు సుంకాల నుంచి మినహాయింపించింది. చైనాపై ఆంక్షలు విధిస్తే అంతర్జాతీయంగా చమురు రేట్లు పెరిగే అవకాశం ఉందంటూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో దీనిని సమర్థించే ప్రయత్నం చేశారు. ఇది భారత్ పట్ల యుఎస్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని తేటతెల్లం చేస్తుంది. రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేయడం కారణంగానే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుందని, తద్వారా ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తుందనేది ట్రంప్ ఆరోపణ. ఒకవేళ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకపోతే ట్రంప్ సుంకాలను ఎత్తివేస్తారా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇటీవలి కాలంలో ట్రంప్ భారత్పై చేసిన ఆరోపణలను పరిశీలిస్తే మన దేశంపై అమెరికాకు ఏ స్థాయిలో అక్కసు ఉందో స్పష్టంగా తెలుస్తుంది. భారత్ విధించే సుంకాలు ప్రపంచంలో ఏ దేశం కూడా విధించడం లేదని ట్రంప్ ఆరోపిస్తున్నారు. భారత్తో అమెరికాకు పెద్దగా ఒరిగిందేమీ లేదనేది ట్రంప్ ఆరోపణ. భారత్ తమకు మిత్రదేశం అయినప్పటికీ రష్యాతో ఎక్కువగా వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తోందని, తమపై అధిక సుంకాలు విధిస్తుందని ట్రంప్ పదే పదే ఆరోపించారు. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ట్రంప్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపారని ట్రంప్ అనేకసార్లు ప్రకటించారు. మన దేశ పార్లమెంట్లో పాక్తో యుద్ధం ఆపాలని తనకు ఏ దేశం సూచించలేదని ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేయడంతో
ట్రంప్కు గట్టి షాక్ ఇచ్చినట్లయింది. అయినప్పటికీ ట్రంప్ ఇప్పటికీ కూడా తానే భారత్ పాక్ మధ్య యుద్ధం ఆపానని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి భారత్పై ట్రంప్కు ప్రేమ కంటే ద్వేషమే ఎక్కువగా ఉంది. అందుకే ఓవైపు భారత్పై సుంకాలను పెంచుతూ పోతూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్తో స్నేహ సంబంధాలను కొనసాగిస్తుంది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత్పై తన అక్కసును వెళ్లగక్కుతూ మన దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పడానికి ఆయన ప్రదర్శిస్తున్న వైఖరే నిదర్శనం. రష్యా నుంచి చమురు దిగుమతుల కారణంగానే భారత్పై అధిక సుంకాలు విధిస్తున్నామని చెబుతున్న ట్రంప్ సర్కార్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న చైనాకు మాత్రం మినహాయింపునిచ్చింది. ఓవైపు పాక్, మరొక వైపు చైనాలకు మినహాయింపునిస్తోన్న ట్రంప్ సర్కార్ భారత్ను టార్గెట్ చేయడం అమెరికా ద్వంద్వ వైఖరిని నిదర్శనంగా చెప్పవచ్చు.